అమరావతి మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణ. రాజధాని మాస్టర్ ప్లాన్ను పునరుద్ధరణ దిశగా సిఆర్డీఏ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా పూలింగ్లో ఇవ్వగా మిగిలిన భూమిని రైతుల నుండి సేకరణ పద్ధతిలో తీసుకునేందుకు సిద్ధమైంది. ఎవరైనా రైతులు ముందుకొచ్చి పూలింగ్ పద్ధతిలో భూములు ఇస్తే తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టింది. రాజధాని అమరావతి పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముగిసే నాటికి 4,800 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీనిపై అప్పటి ప్రభుత్వం 2015 చివరిలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం కొంతమంది రైతులు భూములు పూలింగ్ పద్ధతిలో సిఆర్డీఏకు ఇచ్చేశారు. 2016 చివరి నాటికి 2,200 ఎకరాలు మాత్రం పెండింగ్లో ఉంది. ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని భూమిని యజమానులు ఎక్కువ భాగం అమ్మగా కొనుగోలు చేసిన వారు పూలింగ్కు ఇచ్చేశారు. 2018 చివరి నాటికి మొత్తంగా 1,900 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం నయానో భయానో రైతులతో మాట్లాడి ఇంకొంత భూమిని సమీకరణ పద్ధతిలో తీసుకుంది. సుమారు 1,300 ఎకరాల వరకు భూమి సేకరణ ప్రక్రియ కిందకు వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పూలింగ్కు ఇవ్వని వారి భూములను తిరిగి వారికే ఇచ్చేస్తామని, భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని వైసీపీ నాయకులు ప్రకటించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 రాజధానులను ప్రకటన చేసింది. అనంతరం అమరావతి పరిధిలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అప్పటికి పెనుమాకలో సుమారు 625 ఎకరాలు, మందడంలో 111 ఎకరాలు, వెంకటపాలెంలో 66 ఎకరాలు, ఉండవల్లిలో 120 ఎకరాలు పెండింగ్లో ఉంది. వీటితో పాటు వెలగపూడి, మల్కాపురం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం పరిధిలో సుమారు 320 ఎకరాలకు పైగా భూములు పెండింగ్లో ఉన్నాయి. అప్పటి వరకు మిగిలిపోయిన భూములను సేకరణ నోటిఫికేషన్ నుండి బయటపడేస్తామని హామీ మేరకు పెనుమాక, ఉండవల్లి పరిధిలో భూములతో పాటు ఇతర గ్రామాల్లోనూ సేకరణ నోటిఫికేషన్లు రద్దు చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో కలిపేశారు. కోర్టును ఆశ్రయించిన జేఏసీ పూలింగ్ పరిధిలో ఉన్న గ్రామాల్లో భూములను రైతులకు ఇచ్చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బంది కలుగుతుందని, తాము పూలింగ్కు ఇచ్చిన భూముల్లో మాస్టర్ ప్లాన్ అమలు జరిగేలా చూడాలని జేఏసీ తరపున రైతులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇచ్చిన గెజెట్ను రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం అది విచారణలో ఉంది. ఈలోపు 3 రాజధానుల నిర్ణయంతో భూముల విలువ పడిపోయింది. తాజాగా ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు భూములు ఇవ్వని, ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు పరిధిలో వచ్చే భూములను సిఆర్డీఏకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు రైతులు. రైతులు ముందుకొచ్చి పూలింగ్ కింద భూములు ఇస్తామంటే తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ అధికారులకు సూచించారు. దీనిలో భాగంగా గతంలో నోటిఫికేషన్ రద్దు చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో మిగిలిన భూములను భూసేకరణ ప్రక్రియలో తీసుకుంటామని తెలిపారు.